నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, ఇప్పుడు చాలా మందికి ఉగాది పండగ వచ్చేస్తుంది. దాని గురించి తెలిసిన వాళ్ళు కొందరైతే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలైన ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే పేరులోనే ఉంది. మనది శబ్దోపాసన చాలా అద్భుతంగా ఏదైనా అర్థం తెలుసుకోవాలంటే అసలు ఆ మాట ఏమిటో చూస్తే అర్థం కూడా అందులోనే ఉంటుంది. ఉగాది, ఉగాది, యుగాది అసలు పేరు. యుగంకి ఆది. యుగం అంటే ఏమిటి? మనకి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా. సో ప్రతి కల్పంలోనూ 4 యుగాలు ఉంటాయి అని చెప్పారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 రిపీట్ అవుతూ ఉంటాయి ప్రతి కల్పంలో, వస్తూనే ఉంటాయి. సో ఈ యుగము మొదలైన రోజు యుగాది. అది వాడుకలో ఉగాది అయింది. అంటే సంవత్సరంలో మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అని 6 నెలలు 2 సార్లు వస్తాయి కదా. ఆ రెండు కలిసేది అంటే సంధి ఉగాది. అలాగే మనకి సృష్టి మొదలైన రోజు అంటే ఆది పరాశక్తి ఎవరైతే పరమేశ్వరి ఉందో, రాజరాజేశ్వరి అమ్మవారు, ఆవిడ ముగ్గురిని ఐడెంటిఫై చేసుకుని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సృష్టి చూసుకోమని ఒకళ్ళని, స్థితి చూసుకోమని ఒకళ్ళని, లయం చేయడానికి ఒకళ్ళకి వాళ్ళకి డెసిగ్నేట్ చేశారు. మనం అనుకునే పరమశివుడు, శివుడు, బ్రహ్మ, విష్ణుమూర్తి అని అనుకునేవి ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ రోల్స్. ఈ సృష్టి మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు. బ్రహ్మ పని ఏంటి? సృష్టి చేస్తూ పోవడమే. ఆయన సృష్టి ఎప్పుడు మొదలు పెట్టారట? ఉగాది రోజు. అమ్మ, ఇప్పుడు మనకి ఉగాది అనగానే ఇప్పుడు ఉగాదికి అంటూ ఒక పేరు ఉంది. ఇప్పుడు మన న్యూ ఇయర్ రాగానే 2024, 25, 26 అని ఎలా వస్తున్నాయో, అంటే నెంబర్ వైజ్ గా మనకి తెలుగులోని కొన్ని పేర్లు వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? అదే చాలా బాగుంది ఇది ప్రశ్న. ఎందుకంటే పిల్లలకి చాలా మందికి కూడా ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా అలా ఉన్న వాళ్ళకి అసలు కొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుంది ఏమిటి, ఒకసారి ఒకటి అంటారు. ఇప్పుడు మామూలుగా క్రిస్మస్ ఎవ్రీ ఇయర్ December 25th, న్యూ ఇయర్ January 1st. బర్త్డే అంటే తెలుగు బర్త్డేలు చేసుకునే వాళ్ళైతే తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసి తిథి ప్రకారం చేసుకుంటారు. లేదా అంటే మోస్ట్లీ 98% పీపుల్ మనకి వరల్డ్ ఓవర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే ఆ డేట్కే చేసుకుంటారు. ఎవ్రీ ఇయర్ అదే డేట్ కదా. మరి తెలుగులో పండగలు ఎందుకు అలా రావు? మన తెలుగు పండగలు అని గనక ఆలోచిస్తే మనం ఫాలో అయ్యే పద్ధతిలో ఏంటంటే ఈ ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ ఇవన్నీ చేసి ఖగోళ శాస్త్రాన్ని కనిపెట్టినప్పుడు ఆ ఋషులు మునులు ఏం చేశారంటే పంచాంగం కింద టైం అంతా డివైడ్ చేసి పంచాంగంలో నిక్షిప్తం చేసి పెట్టారు. ఆ పంచాంగంలో కూడా ప్రతిరోజు 24 అవర్స్ని కూడా యామాలుగా విభజించారు. 3 గంటలు ఒక్కొక్క యామం. ఒక్కొక్క యామంకి 3 గంటలు. అందులో మళ్ళీ ముహూర్తం అన్నారు. ముహూర్తం అంటే 48 నిమిషాలు. ఏ ముహూర్త కాలం మంచిది అంటే ముహూర్తం పెట్టారా, షాప్ ఓపెనింగ్ ముహూర్తం పెట్టారా, అక్షరాభ్యాసం ముహూర్తం పెట్టారా, పెళ్లి ముహూర్తం పెట్టారా అడుగుతారు. అంటే ముహూర్తం అంటే ఆ 48 నిమిషాలు ఆ పనికి బాగుంది. ఆ టైంలో మనం చేస్తే నేచరు, ప్లానెట్స్ అన్నీ కూడా మన పనిని సక్సెస్ఫుల్గా అయ్యేందుకు హెల్ప్ చేస్తాయి అని. ఎందుకంటే మనం నమ్మినా నమ్మకపోయినా మన ఖగోళ శాస్త్రం ప్రకారం ప్లానెట్స్ ఎఫెక్ట్ మన మీద డెఫినెట్గా ఉంది. ఇన్సిడెంటలీ ఇప్పుడు మొన్ననే మనకి సునీత విలియమ్స్ భూమి మీదకి చేరడం కూడా జరిగింది కాబట్టి మనకి తెలుస్తున్నాయి ఎంత అద్భుతంగా సైన్స్ని, మన ఖగోళ శాస్త్రాన్ని, మన సనాతన ధర్మాన్ని కలుపుకోవచ్చు. ఆన్సర్స్ మనకు తెలియదు అంత మాత్రం లేదని కాదు, తెలిసిన పండితులను అడిగితే దానికి సరిపోయిన విశ్లేషణ చాలా చక్కగా చెప్తారు. అలా ప్లానెట్స్ అన్ని ఉన్నప్పుడు వసంత ఋతువు మనకు ఉగాది ఎప్పుడు వస్తుంది అని కదా అనుకున్నాం, ఎలా తెలుస్తుంది అని అంటే వసంత ఋతువు అనగానే మనకి సంవత్సరం మొత్తంలో కూడా తెలుగు సంవత్సరాదిలో 6 ఋతువులు ఉన్నాయి. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ ఇవన్నీ నెలల పేర్లు. ఋతువుల పేర్లు కూడా మనకేంటంటే హేమంత్ ఋతువు, శిశిర్ ఋతువు, గ్రీష్మ ఋతువు, ఇట్లా 2 నెలలు ఒక్కొక్క ఋతువు అలా డివైడ్ చేశారు. ఇప్పుడు ఈ వసంత ఋతువు ఏదైతే వస్తుందో అప్పుడు వచ్చినప్పుడు మనకి కొత్త పండగ ఏదో వస్తుంది అని చెప్పక్కర్లా, ప్రకృతి చూపిస్తుంది. ఎలాగా? ప్రతి చెట్టు మీరు ఎంత ఎండాకాలమైనా చూడండి, చెట్టు చిగురుస్తుంది, కొత్త చిగుళ్ళు కనిపిస్తాయి. ఇంత ఎండలో చిగురు ఎలా వచ్చిందంటే వసంత ఋతువు వల్ల. అలాగే మనకు వేప చెట్టు పైకి చూడండి, వేప పూతతో నిండు ఉంటుంది. ఇప్పుడు వేప పూత బాగా వస్తుంది. అలాగే మామిడి చెట్టు చూడండి, ఫుల్ పూత వచ్చేసి చిన్న పిందెలు. అసలు ఇప్పుడంటే బాగా అవన్నీ వేసి ఏం చేస్తున్నాం అంటే పెద్ద పెద్ద కాయల్లాగా ఇప్పుడే కనిపిస్తున్నాయి, పళ్ళు కూడా ఇప్పుడు తెప్పించేస్తున్నారు. కానీ అసలు సీజన్ మనకు ఉగాది నుంచినే చిన్న పిందెలు రావడం మొదలవుతుంది. వగరుగా ఉంటుంది ఆ మామిడికాయ. అందుకనే ఉగాది పచ్చడిలో కూడా మనం ఆ వగరు టేస్ట్కి మామిడి పిందె వాడతారు. అవును కదా. అవునమ్మా.
అమ్మ ఇప్పుడు ఇలా చూసుకుంటే ఉగాది పండుగ రోజు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే స్నానం ఎప్పుడు ఆచరించాలి, అది ఏ టైంలో చేస్తే మంచిది అనేది ఎవరికి తెలియదు. దాని గురించి తెలియజేస్తారు. తప్పకుండా. పండగ అన్నప్పుడు మనకు మామూలుగా స్నానం అంటే రోజు మనం చేసేదాన్ని రాక్షస స్నానం అంటారట. ఓ రోజు నేను భాగవత సప్తాహంకి వెళ్తే తెలుసుకుని కంగారు పడ్డాను, అమ్మో ఇలా కూడా ఉంటుందా అని. అంటే మనుషులయ్యండి రాక్షస స్నానం చేయడం ఏంటి అని. ఇంకా కొంతమంది అయితే మనం డ్రై క్లీన్ ఎలా చేసుకుంటామో బట్టల్ని, ఒంటిని డ్రై క్లీన్ చేసుకుంటారు. రోగులు వాళ్ళు అయితే పాపం మాప్ చేసి కొంచెం కొంచెం తుడిచి తడిగుడ్డతో వాళ్ళకి బట్టలు మారుస్తాం, బెడ్ సోర్స్ అవి రాకుండా. ఇట్లా స్నానాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. అయితే పండగ రోజు మనం ముఖ్యంగా చేయాల్సింది ఈ హడావిడి స్నానాలు కాదు. ఓకే. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తూ మనం ఏదో గబగబా బ్రష్ చేసేసుకుని గబగబా 2 చెంబులు నీళ్ళు పోసుకుని డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అది స్నానం కానే కాదు. ఎన్నో మలినాలు బయట మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని ద్వారా వచ్చే మట్టి అదంతా మృత కణాలన్నీ శరీరం అంతా చేరిపోయి మనకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకుండా ఆరోగ్యం కూడా దానివల్ల పాడవుతుంది. స్కిన్ క్యాన్సర్స్ ఎంతమందికి రావడానికి కారణం ఏంటంటే ఈ కెమికల్స్ ఈ అట్మాస్ఫియర్లో ఉన్న దీనికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వస్తున్నాయి. అలాగా మనకి స్నానం దీనికి చెప్పినప్పుడు అట్లీస్ట్ పండగలకైనా అలా చెప్తే రోజు చేసే హడావిడిగా కాకుండా అని. ఎక్కడ చేయమన్నారు స్నానాలు? ఫ్లోయింగ్ వాటర్. మొన్న కుంభమేళా జరిగింది అద్భుతంగా. 6 కోట్ల మంది పైగా వెళ్ళి స్నానం చేసి వచ్చారు. వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళ అనుభవం ఏంటంటే మామూలుగా చూసే నదిలో అలా లేకుండా ఉండి ఒకలాంటి పర్సనల్గా కూడా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ ఏంటంటే వాళ్ళకి అసలు ఒక కొత్త రిఫ్రెషింగ్గా చాలా యాక్టివ్గా బాగుంది మాకు ఫీలింగ్ అందులో మనం చేసినప్పుడు స్నానం అని. ఫ్లోయింగ్ వాటర్లో స్నానం చేస్తే అది ఆ ప్రాపర్టీ మనకి కలుగుతుంది. అందుకని బెస్ట్ స్నానం ఏం చెప్పారు? నది స్నానం బెస్ట్ అన్నారు. మనకుందా? మనకి లేదు. నెక్స్ట్ ఏం చెప్పారు? చెరువు. లేదు. తర్వాత ఏం చెప్పారు? బావి. ఇళ్లల్లో పల్లెటూర్లలో అక్కడ ఉన్నప్పుడు ఇంట్లోనే వెనక బావి ఉండేది. ఆ బావి దగ్గర నీళ్లు తోడుకుని చక్కగా చేసేవాళ్ళు. ఉందా మనకి? బాగుందా? లేదు. మనం ఎక్కడ చేస్తున్నాం స్నానం? పంపులో తిప్పుకుని ట్యాప్ తిప్పి బకెట్లో పట్టుకుని స్నానం చేస్తున్నాం. అప్పుడు మనం ఏం చేయాలి? అట్లీస్ట్ అన్ని నదుల్లో నీళ్లు మనం దాన్ని పవిత్రంగా ఈ నీళ్ళని కూడా భావనతో, ఎందుకంటే భగవంతుడు మనం ఇచ్చిన పేర్లను బట్టి మనం అలా పెట్టుకున్నాం, కానీ భావనలో ఏది ఉంటుందో అదే భగవతత్వం. అంటే ఇప్పుడు మనం చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? అమ్మవారి లలితా సహస్రనామాల్లో కూడా ఒక నామం ఉంటుంది, భావన మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః అని. ఆవిడకి ఒక నామం ఉంది. భావన అమ్మ అని ఒక భావన చేస్తే చాలా ఆవిడ నీ హృదయంలో వచ్చి కూర్చుని నీకు ఏం కావాలో అది నీ చేత నడిపించే శక్తి ఆవిడిస్తుంది. మరి అలా భావన చేసినంతనే భగవంతుడు నీకు అంత హెల్ప్ చేస్తున్నాడే. ఆ నదులన్నీ ఎక్కడో లేవు, మనం చూసేవన్నీ కూడా చిన్నగా మైక్రోకాజం మ్యాక్రోకాజంలో మైక్రోకాజం లాగా మనలోనే ఉన్నాయి. నదులన్నీ పర్వతాలన్నీ అన్నీ మనలో ఉన్నాయి శరీరంలో. కాబట్టి అక్కడున్న నదులు ఏది? గంగా, మనకున్న పెద్ద నదులు ఏమున్నాయో ఒక మంత్రంతో మనం దాన్ని శాంటిఫై చేసుకుంటూ ఆ బకెట్లో నీళ్ళని చక్కగా చేతితో తిప్పుతూ గంగయ్య చేమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురుం అనుకున్నాం అనుకో, గంగలో నీళ్ళు ఇందులో పెట్టి తెస్తున్నాను, గోదావరిలో ఇందులోకి తెస్తున్నాను అని మంత్రం చెప్పుకుని చక్కగా ఆ భావనతో స్నానం. అండ్ స్నానం కూడా ఎలా చేయాలి పండుగ రోజు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్నే, ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రతిరోజు పొద్దున ఈ యామాల్లో 3 to 6 ఫస్ట్ యామం, అందులో మళ్ళీ ముహూర్తం, బ్రాహ్మీ ముహూర్తం అంటే 48 నిమిషాలు. సో ప్రతి 3 నుంచి 3:30 నుంచి మొదలుపెట్టి, అంటే సూర్యోదయాన్ని బట్టి 5 నిమిషాలు ఇటు అటు మారుతుంది ప్లేస్ని బట్టి. 48 నిమిషాలు అవుతున్న ఏ ముహూర్తంలో అట్లీస్ట్ సూర్యోదయంకి ముందర నీ స్నానము పూజ ఆ రోజు అయిపోవాలి, ఉగాది రోజు. ఎందుకంటే ఉగాది పచ్చడి చేసి నివేదన చేసుకుని ఆ రోజు మొదటగా తినే ఆహారం ఉగాది పచ్చడే. స్నానం వరకు పక్కన పెట్టాక తరువాతది పూజ. సో మనం పూజ విధానం చేసేటప్పుడు ఏ దేవుని కొలుచుకుంటే మంచిది అంటారమ్మా? ఇది కొత్త సంవత్సరం కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టుగా అన్ని గ్రహాలవి గతులు మారుతాయి. ఇప్పుడు ఈ వచ్చే చైత్రమాసంలో గతులు మారినప్పుడు సూర్యుడు, చంద్రుడు, ఈ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవి భూమి చుట్టూ, సూర్యుడి చుట్టూ, దేని చుట్టూ, అది భూమి చుట్టూ తిరిగేది, ఆ కక్షలన్నీ కూడా మారుతాయి. అప్పుడు ఎఫెక్ట్ మన జాతకాల మీద ఎలా ఉంటుందనేది పంచాంగ శ్రవణంలో ఆ రోజు చెప్తారు. ప్రతి రాశి వాళ్ళకి, ప్రతి నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది అని మనం పంచాంగ శ్రవణం వింటే మనకు తెలుస్తుంది. ఆ రోజు డబ్బు బాగా వస్తుందా, ఆరోగ్యం బాగుంటుందా, పేరు ప్రఖ్యాతలు ఉంటాయా,
అవమానం ఎన్ని, రాజపూజ్యం ఎన్ని, ఇట్లాంటివన్నీ వాళ్ళు చెప్తారు పండితులు. సో దాని ముందర మనం ఏంటి ఆ రోజు ఎవరికి పూజ చేయాలి అన్నప్పుడు ఏ పూజకైనా ముందర వినాయకుడికి పూజ చేయడం మనకి సాంప్రదాయం, విఘ్నాలు లేకుండా వినాయకుడికి పూజ. తర్వాత నవగ్రహాల పూజ, నవగ్రహ స్తోత్రం అవి ఉంటాయి కదా, ఆ నవగ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలని, వాటికి కూడా అవి నిరంతరంగా తిరుగుతూ చేస్తున్న పనికి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగా మనం వాటిని ఆ రోజు తలుచుకోవడం, నవగ్రహ స్తుతి చేసుకోవడము. అది తర్వాత ఈ రోజు నుంచి మొదలుపెట్టి మనకి 9 రోజులు నవరాత్రులు, వసంత నవరాత్రులు అంటారు. అందుకని ఈ నవరాత్రుల్లో మనం చేయాల్సినవి 9 రోజులు చేయాల్సిన పూజలు కూడా ఉన్నాయి, ఈ రోజు నుంచి మొదలుపెట్టి దీక్షగా చేసేవి కూడా ఉన్నాయి. అందులో భాగంగానే మనం లలిత అమ్మవారికి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి ఈ 9 రోజులు. శ్రీరాముల వారికి పూజ తప్పనిసరిగా చేసుకోవాలి వసంత నవరాత్రుల్లో. అలాగే మనకి రోజు చేసుకునే పూజలు ఏమున్నాయో అవన్నీ చేసుకోవడం. తర్వాత రామరక్షా స్తోత్రం అని చెప్పేసి ఒకటి రాముడికి సంబంధించింది 33-34 శ్లోకాలు ఉన్న అది ఉంటుంది, అది చదువుకోవాలి తప్పనిసరిగా ఈ 9 రోజులు. ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. వరలక్ష్మి వ్రతంకి 9 రకాల నివేదనలు చేస్తాం. మేమైతే 9 రకాల పూలు ఏరు తెచ్చుకుని 9 రకాల పూలతో పూజ చేస్తాం, 9 రకాల పిండి వంటలు చేస్తాం, 9 రకాల పళ్ళు పెడతాం. ఇప్పుడు 6. ఉగాదికి ఏం చేస్తాం, కనీసం 6 రకాల పళ్ళు తీసుకొచ్చి 6 రకాల పళ్ళు నివేదన చేయడం. అరటిపండు కంపల్సరీ, ప్లస్ సమ్మర్కి అప్పటికి మామిడి పళ్ళు వస్తే మామిడి పండు, లేదు సంత్రా కంపల్సరీ, ఆరెంజ్ అంటాం కదా, అమ్మవారికి చాలా ప్రీతికరమైన పండు అది. అలాగే పూలల్లో కూడా మన కలువ పువ్వు, తామర పువ్వు కానీ కలువ పువ్వు కానీ అది తీసుకొచ్చి అది పెట్టాలి కంపల్సరీగా. మల్లెపూలు వస్తాయి, జాజి పూలు వస్తాయి ఈ సీజన్లో, చామంతి, ఇలా 6 రకాల పూలు తెచ్చుకుని దేవుడికి పూజ. మన తృప్తమ్మ అంతే, అంటే ఎంత బాగా అలంకరించుకుని చూసుకుంటే దేవుణ్ణి మనకు కూడా తృప్తిగా ఉంటుంది కాబట్టి బాగా అనిపిస్తుంది. చక్కగా అలంకరించుకున్నాం అంటే మనం ఎలా అలంకరించుకుని పూజ చేయాలో మనం అలంకరించుకోవాలి, దేవతని దేవుణ్ణి కూడా చక్కగా అలంకరించి అప్పుడు పూజ చేసుకోవాలి. ఇది పూజా విధానం. ఓకే అమ్మ, ఆఖరిగా అంటే పూజా విధానం అయిపోయిన తర్వాత చాలా మందికి ఉగాది పచ్చడి, ఉగాది రోజు చేసుకునే ఉగాది పచ్చడి, సో దాని విశిష్టత గురించి తెలియజేస్తారమ్మా? చాలా, ఇది ఏంటంటే పచ్చడి, ఉగాది పచ్చడి తినకుండా అసలు ఉగాది మనకి గడవదు. ఆ రోజు ఏది తిన్నా తినకపోయినా ఏం పిండి వంటలు వండుకున్నారు అని ఎవరు అడగరు. అది మన వీలు, మన ఇష్టం, మనకి ఏది చేసుకోవాలనుందో అది చేసుకుంటాం. ఉగాది పచ్చడి తినని తెలుగు వాళ్ళు కానీ లేకపోతే హైందవ సాంప్రదాయం ఫాలో అవుతున్న వాళ్ళు కానీ ఉగాది నాడు ఎవ్వరూ ఉండరు. నాకు తెలిసి మా బంధువులు ఎంతోమంది విదేశాల్లో చాలా ఏళ్ళుగా ఉంటున్నారు, వాళ్ళు కూడా వేప పువ్వుని తెప్పించుకుని, ఇండియన్ స్టోర్స్లో దొరికితే వెల్ అండ్ గుడ్, అదొకటి దొరకదన్నా అంతకుముందు ఎవరైనా వెళ్తున్నా కొరియర్లో వేరే సామాన్లు వెళ్తున్నా వేప పువ్వు కూడా తెప్పించుకుని శ్రద్ధగా ఇంటి దగ్గర ఉగాది పచ్చడి, వేరెవర్ దే మేబీ, యూరోప్లో ఉండొచ్చు, యుఎస్లో ఉండొచ్చు, ఇటు మిడిల్ ఈస్ట్లో ఉండొచ్చు, కెనడాలో ఎక్కడున్నా వీళ్ళు తెప్పించుకుని ఆ రోజు చక్కగా ఉగాది పచ్చడి ఇంటి దగ్గర చేసుకుని నివేదన చేసి తింటున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే దట్ ఈస్ హౌ వీ కంటిన్యూ ద ట్రెడిషన్ కదా. మనకి ఈ సంవత్సరంలో ఒక్కరోజు తింటే ఈ కాలానుగుణంగా వచ్చే మార్పులకి అది మనకి ఇచ్చిన రెసిస్టెన్స్ 1 year ఉంటుంది. ఆ రెసిస్టెన్స్ ఉగాది పచ్చడి తిన్నది ఆ సంవత్సరం మొత్తం మనకి ఆరోగ్యాన్ని కాపాడడానికి కావలసినవన్నీ అందులో ఉన్నాయి. ఓకే అమ్మ, ఇప్పుడు ఉగాది పచ్చడి అని అంటే మన ఇంట్లో నార్మల్గా పచ్చళ్ళు చేసుకుంటాం, కానీ ఈ ఉగాది పచ్చడికి ఏంటమ్మా అసలు, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి? చాలా చాలా మంచి క్వశ్చన్. యంగ్స్టర్స్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం చాలా అందరికీ కూడా మేలు చేసే ప్రశ్నలు ఇవి, చొప్పదంటూ ప్రశ్నలు కాకుండా శాస్త్రీయ పరంగా ఎందుకు చేస్తున్నాం, ఎలా చేయాలి, ఎందుకు చేయాలో తెలుసుకుని చేస్తే వివేకవంతుడు అవుతాడు, అంతే కదా. ఏదో మెకానికల్గా చేయడం కాదు. పచ్చడి అనగానే మనకు గుర్తొచ్చేది కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు బాగా దంచి చేసుకుంటాం కారంగా కదా, ఆ పచ్చడి. మరి దీనికి పచ్చడి అని ఎందుకు పెట్టారు అని అంటే ఇది ఒక ఔషధం లాగా తయారు చేసుకునే పచ్చడి ఇది. అంటే ఇందులో 6 రకాల రుచులు ఉంటాయి. ప్రతి రుచికి కూడా అంటే తీపి, ముఖ్యంగా తీపి, చేదు ఆపోజిట్స్ తీసుకుందాం. తీపి, చేదు, వగరు, పులుపు, ఉప్పు, కారం, 6 రుచులు కదా, ఆపోజిట్, ఒకదానికి ఆపోజిట్. ఇప్పుడు తీపి అనుకోండి, చాలా ఇష్టమైన వాళ్ళకు కూడా, ఇప్పుడు సపోజ్ నేను మీకు లడ్డూలు ఇష్టం అన్నారు మీరు, నేను లడ్డూలు పెడుతున్నాను, ఒకటి పెడతాను, చాలా బాగుందమ్మా, రెండోది తింటారు, మూడోది పెట్టాను తింటారు, నాలుగోది కష్టపడతారు, ఐదో దీని నుంచి అమ్మాయి ఇంకొద్దమ్మా కడుపు నింటుంది, వెగట వస్తుంది అంటారు. అంటే అదే తీపి ఏమవుతుంది,
చేదవుతాం. చేదవుతుంది, ఎగటుగా మారిపోతుంది కదా. కాబట్టి. అవును. అంటే ఏంటి, ఒక లిమిట్ తర్వాత తీపి మీకు చేదుగా మారిపోతుంది. ఏదైనా ఎక్కువైతే అంతే చేదు. చేదు కూడా మీకు ముందు ఇనిషియల్గా మీకు చేదుగా ఉంటుంది, కొంతసేపు అయ్యాక చేదుని ఇంకా తింటూ ఉంటే అలవాటైపోయి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్ కదా. అలాగే మళ్ళీ ఉప్పు. ఉప్పు ఒక్కటే నాకు తెలిసి ఆ రుచి ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే దాని అందం తెలుస్తుంది, దాని రుచి తెలుస్తుంది మనకు. ఉప్పు ఎక్కువైతే తినలేము, తక్కువైతే తినలేము, కరెక్ట్గా ఉండాలి. ఓకే కదా. తీపి ఎక్కువైతే ఓకే, తీపి తినే వాళ్ళకి కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది కొంతసేపటి వరకు. బట్ కారం ఎక్కువైతే కారం తినలేని వాళ్ళు తినలేరు. అలాగే కారం కూడా సమపాళల్లోనే ఉండాలి. ఇవన్నిటికీ ఆధ్యాత్మికంగా, అంటే ఇప్పుడు మనకి ఇంకంత టైం లేదు దీని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, కానీ ఆధ్యాత్మికంగా చూసుకుంటే ప్రతి రుచి వెనక కూడా అరిషడ్ వర్గాలకి సంబంధించింది ఒక్కొక్క లింక్ ఉంది. 6 రుచులు, 6 అరిషడ్ వర్గాలు. ఉప్పు కారం ఇవన్నీ ఉన్నాయి కదా. మనకు అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఒక్కొక్క తింటూ ఉంటే అది ఎక్కువ పాళల్లో మనకు అయినప్పుడు ఇది ప్రకోపిస్తుంది అని చెప్తారు. చాలా అద్భుతమైన సైన్స్. నేను చాలా మంది మీద ఎక్స్పెరిమెంట్ చేయగా చూశాను. నేను ఫాలో అయ్యి డీప్గా వెళ్తూ దాన్ని ఆధ్యాత్మికంగా తెలుసుకుంటున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, చాలా బాగుంటుంది. అంటే అది ఈసారి ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం ఉగాదికి 6 రుచులు అనుకున్నాం. ఈ 6లో ఏంటంటే మనం బెల్లం ఏమో తీపికి వాడతాము, తర్వాత ఉప్పు మామూలుగా ఉప్పుకు ఉప్పే, కారంకి పచ్చిమిరపకాయలు అవి వేయం. అదన్నీ తామసిక రాజసిక వీటికి, తర్వాత ఆరోగ్యంకి సాత్వికమైనవే అమ్మవారికి దేవుడికి నివేదన చేయడానికి వాడతాం. అందుకని కారం రుచి రావడానికి ఆయుర్వేద పరంగా కూడా ఒంటికి ఎంతో మేలు చేసే మిరియం వేస్తాం. మిరియం దంచేసి మిరియం పొడి, కారం బదులు అది వేస్తాం. అది వేస్తాం. తర్వాత చేదుకేమో వేప పువ్వు. ఆ పువ్వు దాన్ని బాగు చేసుకోవాలి, చాలా పని అది. యాసిటీస్ చెయ్యం అది. ఆ వేప పువ్వుని ఫస్ట్ ఆకుల నుంచి ఆ పైన ఉన్న పూతను సెపరేట్ చేస్తాం. అదంతా ఒక ప్లేట్లో వేసి బాగా నలుస్తాం. నలిచేసి ఇట్లా చెరిగినట్టు చేస్తే గనక ఆ పువ్వు ముందుకు వస్తుంది, వెనక కాయల్లాగా ఉన్నవి చిన్న చిన్న పిందెల్లాగా ఉన్నవి వెనక్కుంటాయి. ఆ పువ్వుని మాత్రమే వేయాలి. చాలా మంది పువ్వుని చాలా టైం పట్టేస్తుంది అని వేయకూడదు. అది ఏదైనా కూడా ఆరోగ్యంకి ఎప్పుడు మేలు చేస్తుంది కదా అని. డోస్ ఎక్కువైతే ఏమవుతుంది, విషం అవుతుంది. అలాగే ఇది కూడా ఏది తీసుకోవాలో అది తీసుకుంటేనే పనిచేస్తుంది. ఇప్పుడు ఆయుర్వేదం మేము ఫాలో అవుతాం, మాకు తెలిసిన ఆయన కూడా చాలా ఏళ్ళ నుంచి చేస్తారు, మేము ఫాలో అవుతాం కాబట్టి తెలుసు. అందులో ఎలా ఉంటుందంటే ప్రతి చెట్టులో కూడా ఆకు ఒకదానికి ఉపయోగపడుతుంది, వేరొకదానికి ఉపయోగపడుతుంది, కొమ్మ ఒకదానికి ఉపయోగపడుతుంది, లేతాకోటి ముదురాకోటి, తర్వాత పువ్వు ఒకదానికి, కాయ ఒకదానికి, అట్లా ఒక్కొక్క రోగంకి ఒక్కొక్క పాటు ఉపయోగపడుతుంది. అదే వాడాలి. నీకు కాయ వాడాల్సిన చోట నువ్వు ఆకు వాడితే నీకు ఉపయోగం ఉండదు ఆయుర్వేదం అయినా. అందుకని దేనికి ఏది ఎలా వాడాలో, ఎంత పాడల్లో వాడాలో అది తెలుసుకోవాలి. తర్వాత వగరుకేమో మామిడి అనుకున్నాం, మామిడి పిందెలు. మామిడి ఇప్పుడిప్పుడే వస్తున్న లేత మామిడికాయ తీసుకుని దాని ముక్కలేమో వగరు రుచి కోసం వేస్తాం. ఉప్పు, కారం, తీపి, పులుపుకి చింతపండు కొత్త చింతపండు, బెల్లం ఇప్పుడు వస్తాయి. ఆ కొత్త చింతపండు తీసి దాన్ని నానబెట్టి నీళ్ళల్లో బాగా రసం తీసి ఆ రసంలో ఇవన్నీ యాడ్ చేసుకుని అన్ని సమపాళ్ళల్లో, అంటే ఏది ఎక్కువ అవ్వకూడదు, అలానే టేస్ట్ చేసి వేయకూడదు. మనం మామూలుగా వంట చేసేటప్పుడు టేస్ట్ చేస్తాం, చేయకూడదు. ఎందుకు అన్నారు టేస్ట్ చేయకూడదు అంటే, అన్నీ చేసేటప్పుడే జాగ్రత్తగా చేస్తే పూర్వతాపం ఉండాలి, పశ్చాత్తాపం ఉండకూడదు ఎప్పుడు. పూర్వతాపం అంటే ఏది ఎంత వేస్తున్నాను, ఎంత కావాలో సరిగ్గా దాని మీద ఫోకస్ పెట్టి కాన్సన్ట్రేట్ చేసి ఆ పని సరిగ్గా చేసుకుంటే అది మనకి నివేదన చేసేటప్పుడు, భగవంతుడు నివేదన చేసే ముందు మనం తినం, నివేదన అయ్యే వరకు అది ఎట్లా వచ్చినా అంతే. కొంతమందికి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే, ఓకే ఈరోజు నేను ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టినప్పుడు నాకు తీపి ఎక్కువ ఉంది, ఈ సంవత్సరం నాకు బాగుంటుంది, ఎందుకంటే తీపి రుచి ఎక్కువ కనిపిస్తోంది కాబట్టి నా జీవితం అంతా తీయగా ఉంటుంది అని అనుకుంటారు. మంచిదే, పాజిటివ్ అవుట్లుక్ అది. అన్నీ సరిగ్గా ఉన్నప్పుడు కరెక్ట్గా ఉంటుంది అది. అది ఇంకోటి ఏంటి, దేవుడికి నివేదన చేసినప్పుడు, అన్నీ కలిపిన పచ్చడి నివేదన చేసినప్పుడు తీసుకునేటప్పుడు ఏ యాటిట్యూడ్తో తీసుకుంటాం, ఏ బుద్ధితో తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్ ఉగాదికి. ఇది ఏమంటారంటే దీనికి ప్రసాద బుద్ధి ఉండాలి అంటారు. ప్రసాదం అని దేవుడికి పెట్టినప్పుడు మనం పచ్చడి అన్నం దాన్ని, ఉగాది ప్రసాదం అంటాం. అలాగే మహానివేదన మనం ఏమైనా పులిహార పరవాణం అన్నీ చేసి నివేదన చేసినప్పుడు దేవుడి ప్రసాదం అంటాం. మామూలుగా తినేటప్పుడు అన్నం అంటాం. అదే దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ప్రసాదం అంటాం. శాంక్టిఫై చేస్తున్నాం దాన్ని.
అలా చేసినప్పుడు ఉగాది పచ్చడిని కూడా దేవుడికి పెట్టినప్పుడు అది తీసుకున్నప్పుడు ప్రసాద బుద్ధితో తీసుకోవడం అంటే మనము ఎన్నో జన్మల నుంచి మనకు తెలియకుండా ప్రతి జీవి కూడా రకరకాల కర్మలు చేస్తున్నాడు. ఆ కర్మలు మంచివా చెడ్డవా మనకు తెలియదు. అప్పటికప్పుడేమో ఆనందంగా చేస్తాం, ఆ కర్మ అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తాం. అయ్యో నాకెందుకు ఇలా అయింది అని. మరి మనం నువ్వే చేసుకున్నావు కాబట్టి నీకు అట్లా అయింది. ఏ జన్మలో ఏం చేసామో మనకు తెలియదు. అట్లీస్ట్ మనకి ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ఆ చేసినవి మనం తెలిసి ఏమీ తప్పులు చేయకుండా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా గడపడం జీవితం, మనతో పాటు పక్కన వాళ్ళకు కూడా ఆనందంగా కల్పించేటట్టు, వాళ్ళకి సహాయపడేటట్టు, మనం ఎవరికి భారం కాకుండా ఉండేటట్టు ఉండడం, ఇలాంటి చిన్న చిన్న లా ఆఫ్ నేచర్లో ఇచ్చిన పాయింట్స్ కనుక ఫాలో అవుతూ ఉంటే, మనం గుడికి వెళ్ళాం, గుడికి వెళ్ళి చేయి చాపినప్పుడు ప్రసాదం పెడుతున్నారు అన్నప్పుడు మనకి ఆ రోజు గుళ్ళో ఏం చేశారు, ప్రసాదం దేవుడికి నివేదన అదే పెడతారు. అవును. మనం నాకు ఇష్టం లేదని చెప్పి ప్రసాదం తీసుకోకుండా చేయి వెనక్కి తీసుకుంటామా? తీసుకో. గుడికి వెళ్ళినప్పుడు దేవుడి ప్రసాదం ఏదైనా ఇవ్వని కళ్ళకద్దుకుని భక్తిగా తీసుకుంటాం. అలాగే ఈ ఉగాది పచ్చడి కూడా ఏం చెప్తుందంటే జీవితంలో వచ్చే 6 రకాల ఎక్స్పీరియన్సెస్ మనకి, అశాంతి అవ్వచ్చు, కోపం అవ్వచ్చు, క్రోధం అవ్వచ్చు, డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు, అహంకారం బాగా ఎక్కువైపోతే అవతల వాళ్ళది ఇది అవ్వచ్చు, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఏదైనా కావచ్చు. ఈ వచ్చినవన్నిటినీ కూడా సమబుద్ధితో చూడడం నేర్చుకోమన్నారు. అందుకని ఉగాది పచ్చడి అంటే ఉగాది పచ్చడిలో 6 కలిపినప్పుడు జీవితం అంటే 6 రకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఒక రోజు నీకు కోపం రావచ్చు, ఇంకో రోజు నీకు ఆనందం కలగచ్చు, ఇంకో రోజు గౌరవం కలగచ్చు, అదే రోజు అదే మనిషి నీకు ఇంకో రోజు అవమానం చేయొచ్చు. అన్ని సమంగా తీసుకో. ఎలా ప్రసాదాన్ని ఎలా అయితే సమబుద్ధితో తీసుకుంటావో అలాగే సమబుద్ధితో నువ్వు జీవితాన్ని కూడా నీకు ఈరోజు వచ్చిన అనుభవాన్ని ఈ రోజు వరకు దాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకుని గనక ముందుకెళ్తే జీవితం వసంత ఋతువులాగా చాలా ఆనందంగా శోభాయమానంగా ఉంటుంది అని చెప్పడానికి, సిగ్నిఫై చేయడానికి ఉగాది పచ్చడి. ఓకే అమ్మ, నిజంగానే ఉగాది అంటే ఏంటి, ఉగాది అసలు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఉగాది మెయిన్ దాంట్లో స్నానం ఎలా ఆచరించాలి, ఎలా చేస్తే మంచిది, అండ్ ఉగాది పచ్చడి, ఉగాది అనగానే చాలామంది గుర్తొచ్చేది ఉగాది పచ్చడి తీసుకునే విధానంలో దాని యొక్క ప్రత్యేకత గురించి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.